నిజంగా చెప్తున్నా, నేను గుంటూరులో ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఒక పెంట్ హౌస్లో ఉండేవాడిని. నేను ఒక ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి ఉండేవాడిని. నా పెంట్ హౌస్ నుంచి బయటికి రాగానే ఒక చిన్న ఉయ్యాల ఉండేది. ఓకే, ఆ ఉయ్యాల్లో ఊగుతూ కూర్చునేవాళ్ళం సాయంత్రాలు. ఓకే, ఈరోజు హైదరాబాద్లో ఎంతమందికి నిజంగా ఆ అవకాశం ఉంది? మీరు కోటీశ్వర్లు, అపర కోటీశ్వర్లను తీసుకోండి, సాయంత్రం బయటికి వచ్చి ఆకాశాన్ని చూడగలిగే పరిస్థితి ఎంతమందికి ఉంది? సో అంతు దేనికి ఉంటుంది? అప్పుడు నేనేమి ధనవంతుడిని కాదు, నాకు అంటే ఇంట్లో డబ్బులు పంపిస్తే హౌస్ రెంట్ కట్టుకునే మనిషిని కదా నేను. అప్పుడున్న తృప్తి ఇప్పుడు హైదరాబాద్లో ఏ ప్లేస్లో నేను ఉంటే నేను ఆకాశం చూడగలుగుతా, నేను నా రూమ్ బయటకు వస్తే నేను ఉయ్యాల ఊగగలుగుతా కదా. సో అందుకు మెటీరియల్ కంఫర్ట్స్ గురించి ఎక్కువ ఆలోచించి ఓకే నేను ఏదో పెద్ద మిస్ అయిపోతున్నాను అన్న రిగ్రెట్స్ నాకేం లేవండి. ఇలా నేను చూస్తే ఇంకొక సెక్టార్లో నేను చూసింది ఏంటంటే, వాళ్ళు ఎంతో సంపాదిస్తారు, పెద్ద పెద్ద ఇళ్ళు కడతారు, పెద్ద పెద్ద ఉయ్యాలు కడతారు, కానీ అనుభవించడానికి వాళ్ళ దగ్గర టైమే ఉండదు, ఆస్వాదించడానికి అసలు టైమే ఉండదు. మనం ఈ పూట ఉన్నాము అని అంటే మన కోవిడ్ చాలా పెద్ద లెసన్ నేర్పించింది కదా. సో నువ్వు అంటే చిన్నప్పటి నుంచి మనల్ని అడుగుతూ ఉంటారు, వాట్ ఈస్ యువర్ లాంగ్ టర్మ్ గోల్, వాట్ ఈస్ యువర్ షార్ట్ టర్మ్ గోల్, 5 years డౌన్ ద లైన్ నువ్వేమిటి, 10 ఏళ్ల తర్వాత నువ్వు ఎక్కడ చూసుకున్నావు? 10 ఏళ్ల తర్వాత బతికి ఉండటం చాలా పెద్ద విషయం కదా ఈ రోజుల్లో. 10 ఏళ్ల తర్వాత ఏంటండి, రేపు పొద్దున్న మనం ఉంటున్నామో లేదో తెలియని ఒక భయం కదా. ఇప్పుడు 30sలో ఉన్నవాడికి వెరీ హెల్దీ అండ్ ఫిట్ బాడీ అనుకున్న వాడికి వాడు హార్ట్ అటాక్ వచ్చి వెళ్ళిపోతున్నాడు, మర్నాడు పొద్దున ఉండట్లేదు మనిషి. సో ఈ రోజు మనం ఉన్నామా, ఈ రోజు మనం బాగున్నామా, బాగానే ఉన్నామా, ఇంతకు మించి ఎక్కువ ఆలోచించకూడదేమో అనిపిస్తుంది నాకు. ట్రూ. సో ఎండ్ ఆఫ్ ది డే డబ్బు వెనకాతల పరిగెట్టిన తర్వాత లాస్ట్లో ప్రతి మనిషి రియలైజ్ అయ్యేది, చివరికి యాపిల్ కంపెనీ కనుక్కున్నవాడు కూడా బెడ్ మీద ఉండి రియలైజ్ అయింది ఏంటంటే, డబ్బు వెనకాతల పరిగెట్టి నా అనే మనిషిని నేను సంపాదించుకోలేకపోయాను, ప్రశాంతంగా బతకలేకపోయాను అని. ఎండ్ ఆఫ్ ది డే ప్రతి ఒక్కళ్ళు రావాల్సింది ఆ ఉయ్యాల, ఆ ఆకాశం, ఆ నక్షత్రాలు, ఆ చందమామ, ఇక్కడికే రావాలి. బట్ దట్ ఈస్ అల్టిమేట్ యాక్చువల్లీ. అంటే లివ్ ద మూమెంట్ అంటారు కదా, అది మనందరం అలవాటు చేసుకుంటే అందరి జీవితాలు బాగుంటాయి. ఈ రోజు తిన్నది ప్రాపర్గా రేపు పొద్దునకి అరగగలిగితే అది హెల్త్ అండి కదా. సగం మందికి హైదరాబాద్లో ఐ టెల్ యూ, వాళ్ళకి డైజెస్టివ్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయంటే, మీరు ఎప్పుడన్నా ఏజీకి వెళ్తే తెలుస్తుంది. నాగేశ్వర రెడ్డి గారు ఏజీ హాస్పిటల్కి వెళ్తే నాకు అంటే మత్తిపోయింది. అంటే మా అమ్మగారికి షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ కోసం అని చెప్పి నేను ఏజీకి వెళ్తే అక్కడ గ్యాస్ట్రాంట్రాలజీ డిపార్ట్మెంట్ చూస్తుంటే తెలుస్తుంది, మనం తింటున్న ఫుడ్ ఏం తింటున్నామో మనకు తెలియట్లేదు. ఓకే, వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ అవర్ హెల్త్. ఓకే, సో మనం హెల్దీ ఫుడ్ తింటూ కొద్దో గొప్ప చిన్న చిన్న విషయాల్ని మనం ఎంజాయ్ చేయడం మొదలు పెడితే లైఫ్లో అంతకు మించి గొప్ప వే ఆఫ్ లివింగ్ ఇంకేం ఉండదేమో అనిపిస్తుంది నాకు. అంటే నేను ఏదో టూ ఐడియలిస్టిక్గా ఇంటర్వ్యూలో మాట్లాడటం గురించి నేను చెప్పట్లేదు. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఫాలో. అలానే నేనేదో ఒక గొప్ప లెవెల్ అటైన్ చేసి నేను ప్రతి నిమిషం ఆనందంగా ఉల్లాసంగా బతుకుతున్నానని చెప్పడం, బోస్ చేయటం నా ఉద్దేశం కాదు. బట్ నా ప్రయత్నం అలా ఉంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ. అనవసరమైన విషయాల్లో ఎక్కువ దూరకుండా ఉండి, ఓకే, అడిగితే కానీ సలహాలు ఇవ్వకుండా ఉంటే లైఫ్ చాలా సింపుల్గా హాయిగా ఉంటుంది. మనతో అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వీ ఆల్ హ్యావ్ ఒపీనియన్స్. ప్రతిదాని మీద ఒక ఒపీనియన్ ఉంటుంది. ఒపీనియన్స్ ఉన్నా పర్వాలేదు, అది మన దగ్గర పెట్టుకోకుండా అడిగినా అడగకపోయినా ఎదుటిమేడ మీద విసురుతాం కదా, అప్పుడు లేనిపోని కాంప్లికేషన్స్ వస్తాయేమో అనిపిస్తుంది నాకు. సమ్ టైమ్స్ అంటే వెరీ రెగ్యులర్లీ మన ఒపీనియన్స్ అవతల మీద రుద్దడం కాదు, కానీ లేదండి. అంటే ఈ సోషల్ మీడియా ఎక్కువైన దగ్గర నుంచి మనకి ఇది బాగా ఉంది. ఇప్పుడు మీకు నచ్చింది ఏదో మీరు పోస్ట్ చేస్తారండి. ఓకే, పోస్ట్ చేసిన తర్వాత నిజంగానే మన ప్రిన్సిపల్స్ తోటి అదేమైనా డిఫర్ అవుతుంది అని అనుకుంటే, లేదు ఇది మీరు తప్పు అనిపిస్తుంది అని మాట్లాడటం ఒక రకం. అలా కాక ఉన్నదానికి లేని దానికి ఒక సినిమా నీకు నచ్చింది, నాకు నచ్చింది అని చెప్పవు నువ్వు, ఈ సినిమా ఇలా ఉంది అని మాట్లాడతాం. నాకు నచ్చటానికి ఈ సినిమా అలా ఉందనటానికి చాలా తేడా ఉంటుంది కదా. నాకు నచ్చటం ఈజ్ అబౌట్ మై టేస్ట్. ఓకే, అంతే తప్ప వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు తీసిన సినిమాకి ఇది బాగుంది బాలేదు అని కాక, అంటే నాకు నచ్చింది నచ్చలేదని కాక, బాగుంది బాలేదు అని చెప్పడానికి నీకేం అధికారం ఉంటుంది? నేను ఊరికే సినిమాను ఒక ఎగ్జాంపుల్గా అదే మన గురించి మన ఇష్టాన్ని గురించి చెప్పాలే తప్ప, అది హోల్ ద పిక్చర్ ఇది మొత్తానికే బాలేదు, అసలు ఏమీ లేదు ఇందులో అని చెప్పడం అనేది అబ్సల్యూట్లీ రాంగ్. నిజంగా అలా చెప్పగలగాలంటే
నీకు ఆ సబ్జెక్ట్ మీద అంతటి అవగాహన ఉండాలి. యూ షుడ్ బీ ఇన్ ఏ కమాండింగ్ పొజిషన్ టు టాక్ అబౌట్ దట్. అలా లేకుండా ఊరికే ఒపీనియన్లే కదా అని ఇసిరి పడేస్తామంటే అన్నెసరీ కాంప్లికేషన్స్ అనిపిస్తుంది. ఏ డిపార్ట్మెంట్లోనూ దానికి సంబంధించి అతను వర్క్ చేసే ఉండున్నాడు ఖచ్చితంగా. అందుకే టక్కున ఒక కమెంట్ అంత ఈజీగా పాస్ చేసేయగలుగుతాడు. వర్క్ చేసి ఉంటే ఖచ్చితంగా అలాంటి కమెంట్స్ వాడు పాస్ చేసే ఉండడు, నో డౌట్. ఎందుకంటే ఆ డెప్త్ కానీ ఆ కష్టం తెలిసిన వాడు కూడా అలా మాట్లాడడం అనేది నా పాయింట్ సార్. అబ్సల్యూట్లీ. తర్వాత మళ్ళీ మీ హ్యాపీ డేస్లో వాళ్ళు కలిసి వర్క్ చేసిన వాళ్ళందరూ ఎప్పుడైనా కలిసారండి మళ్ళీ? కలవటం అంటే స్పెసిఫిక్గా అందరం కలిసి కలుద్దాం అన్నట్టు అయితే ఏం లేదు. ఎక్కడో అనుకోకుండా ఫంక్షన్లోనో ఎక్కడో బయట ఎక్కడో కలవటం అలానే. నేను లాస్ట్ నిఖిల్ని ఒకసారి ఎప్పుడో కలిసా, ఒక హోటల్లో ఎక్కడో. వరుణ్ సందేశ్ని కలవలేదు కానీ ఫోన్లో 1-2 సార్లు మాట్లాడా. ఒకసారి ఎయిర్పోర్ట్లో ఎప్పుడో తమన్నాని కలిసా. ఇలా అంతే తప్ప స్పెసిఫిక్గా ఒక కూర్చుని కలిసి ఒక ఈవినింగ్ కలుద్దామని అనుకున్నది అయితే లేదు. ఎందుకు లేదు అంటే పెద్ద కారణాలు కూడా లేవు, ఎవరి జీవితాల్లో వాళ్ళు ఉన్నారు అంతే. అవును.